చాలామంది కపుల్స్ మా దగ్గరకు వచ్చినప్పుడు మెయిల్ పార్ట్నర్ మేడం ఈ మధ్య కాలం వీర్యం చాలా పల్చగా వస్తుంది అని చెప్తూ ఉంటారండి. కొంతమంది బాగా చిక్కగా ఉండేది ఇంతకుముందు ఇప్పుడు పల్చగా ఉంది, లేదా కొంతమంది ఫస్ట్ నుంచే అలా ఉంది అని అంటూ ఉంటారు. కొంతమంది కలర్ కూడా డిఫరెంట్గా ఉంది మేడం, ఇంతకుముందు వేరేలా ఉంది అని చెప్తూ ఉంటారు. సో అసలు వీర్యం కలర్ ఎలా ఉండాలి అండ్ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. సో నార్మల్గా మనకి వీర్యం అనేది గ్రేయిష్ వైట్ ఆర్ ఒపెలసెంట్ వైటిష్ కలర్లోనే ఉంటుందండి. కొన్ని సందర్భాల్లో గ్యాప్ ఎక్కువ ఉంటే స్లైట్లీ yellowish కలర్లో రావచ్చు అనమాట. బట్ కొన్ని సందర్భాల్లో ఇన్ఫెక్షన్ లాంటిది ఏదన్నా ఉంటే గ్రీనిష్ కలర్లో కూడా రావచ్చు. అండ్ ఏదన్నా వేరే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏదన్నా లైక్ కొన్ని సందర్భాల్లో కొంచెం రెడ్డిష్ కలర్ బ్లడ్ మిక్స్ అయినప్పుడు అలా కూడా ఉండొచ్చు. సో బ్లడ్ మిక్స్డ్ ఉన్నా లేదా గ్రీనిష్ కలర్లో ఉన్నా డెఫినెట్లీ ఇవాల్యుయేషన్ అనేది అవసరం అండి. ఏ కారణం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది అనేది చూసుకోవాలి. అండ్ దానివల్ల డెఫినెట్లీ ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా వస్తాయి. ఇకపోతే అసలు అది పల్చగా ఉండాలా చిక్కగా ఉండాలా అనే దానికి వస్తే యూజువలీ కన్సిస్టెన్సీ అనేది శాంపిల్ తీసిన ఎంతసేపటికి చూస్తున్నారు అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో శాంపిల్ ఇచ్చిన వెంటనే యూజువలీ థిక్ కన్సిస్టెన్సీనే ఉంటుంది. తర్వాత అది మెల్లగా లిక్విఫై అవుతుంది, అంటే పల్చబట్టం అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆ పల్చబట్టడానికి యూజువలీ అరౌండ్ 15 minutes to maximum 1 hour టైం అనేది పడుతుందండి. సో ఇది న్యాచురల్గా ఎవరికైనా అలాగే ఉంటుంది. సో ఇనీషియల్గా కొంచెం థిక్గా ఉండి తర్వాత స్లోగా అది పల్చబట్టం స్టార్ట్ అవుతుంది. సో మీరు ఏ టైంకి దాన్ని అసెస్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి అది చిక్కగా ఉందా పల్చగా ఉందా అనేది తెలుస్తుంది. సో ఇలా ఉంటే ప్రాబ్లం, అలా ఉంటే ప్రాబ్లం లేదు అని కాదు. సో యూజువలీ లిక్విఫాక్షన్ అనేది న్యాచురల్ ప్రాసెస్ అనే చెప్పాలి. కొంతమందికి 1 hour దాటినా కూడా థిక్నెస్ అలాగే ఉంటుందండి. అది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మనం చూస్తూ ఉంటాము. కొంతమందికి చాలా ఫ్రీక్వెంట్గా ఇజాక్యులేషన్ ఉన్నప్పుడు కూడా కొంచెం పలుచగా కనిపించవచ్చు. సో థిక్నెస్ వల్ల మీకు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉందా లేదా అని యూజువలీ పెద్ద ఆధారపడి ఉండదండి. డెఫినెట్లీ కలర్ మారితే మాత్రం ఖచ్చితంగా ఒకసారి చూపించుకోవాలి. కానీ థిక్నెస్ వల్ల ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయని కాదు. ఎలా ఉన్నా కూడా స్పర్మ్ కౌంట్ అండ్ మొటిలిటీ బాగుంటే చాలా వరకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ బాగానే ఉంటుంది. డిలేడ్ లిక్విఫాక్షన్ ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. సో ఏది ఏమైనా మీరు సెమెన్ అనాలిసిస్ ఒకసారి చేయించుకుంటే మంచిది. ఆ టెస్ట్ రిపోర్ట్ని బట్టి మీకు ప్రాబ్లం ఉందా లేదా అనేది డాక్టరే డిసైడ్ చేసి మీకు చెప్తారు. సో మీరే ఏదో అంటే ఇలా వీడియోస్ చూసి ఇది ప్రాబ్లం ఏమో కాదేమో అని డెసిషన్ తీసుకోకుండా ఒక డాక్టర్ని సంప్రదిస్తే మీకే క్లారిటీ వస్తుంది. ప్రెగ్నెన్సీ లేదా ఒక బేబీ ఫామ్ అయ్యే ప్రాసెస్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. హలో అండి, నా పేరు డాక్టర్ సుమా, కన్సల్టెంట్ 49 ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ. సో మగవాళ్ళకి ఒక సర్టన్ ఏజ్, మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన దగ్గర నుంచి రెగ్యులర్గా స్పర్మ్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఆడవాళ్ళకి పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి కూడా ప్రతి నెల ఎగ్ పెరిగి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు స్పర్మ్స్ అనేవి గర్భసంచి ద్వారం దగ్గర డిపాజిట్ అవుతాయి. సో ఆ టైంలో గనక ఓవ్యులేషన్ జరిగితే, అంటే అండాశయం నుంచి ఎగ్ పెరిగి విడుదలయ్యి ట్యూబ్లోకి వస్తే ఇక్కడ ఉన్న స్పర్మ్స్ గర్భసంచి లోపల నుంచి ట్యూబ్లోకి రీచ్ అవుతాయి అండ్ ఇక్కడ ఎగ్ అండ్ స్పర్మ్ కలుస్తాయి అన్నమాట. సో ఫర్టిలైజేషన్ అనే ఇంపార్టెంట్ ప్రాసెస్ మనకి ట్యూబ్స్లో జరుగుతాయి. ఇక్కడ మనకి బేబీ ఫామ్ అయ్యాక అది డివైడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఫర్టిలైజేషన్ అయ్యాక 24 hours ఒక 2 cell స్టేజ్, తర్వాత 4 cell స్టేజ్, 8 cell స్టేజ్, 3rd day కల్లా అలా డివిజన్ అనేది బేబీలో స్టార్ట్ అవుతుంది. సెల్స్ అనేది డివైడ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో ఆ స్టేజెస్ అన్నీ కూడా ట్యూబ్లోనే మనం బేబీ ఉంటుందండి. అది మెల్లగా ట్యూబ్లో నుంచి గర్భసంచి లోపలికి వస్తుంది. 5th day ఫర్టిలైజేషన్ అయిన 5th డేకి మనకి బ్లాస్టోసిస్ స్టేజ్ ఎంబ్రియో గర్భసంచి లోపలికి రీచ్ అవుతుంది. ఆ బ్లాస్టోసిస్ స్టేజ్ ఎంబ్రియో గర్భసంచి లోపలికి అతుక్కుంటే దాన్ని మనం ఇంప్లాంటేషన్ అని అంటాం. సో ఆ ఇంప్లాంటేషన్ జరిగినప్పుడే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది అనమాట. సో ఇంప్లాంటేషన్ జరిగిన దగ్గర నుంచి బేబీ ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది, డిఫరెంట్ పార్ట్స్ ఫామ్ అవడం స్టార్ట్ అవుతుంది. యూజువల్లీ ఫస్ట్ 3 monthsలోనే అవయవాలన్నీ చాలా మటుకు ఏర్పడుతుంది. ఆ తర్వాత నుంచి గ్రోత్ మాత్రం మనకు కనిపిస్తుంది అనమాట. సో ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ఫర్టిలైజ్ అయ్యి ఒక బేబీ ఫామ్ అయ్యి ఆ బేబీ డివైడ్ అయ్యి 5th day వచ్చి గర్భసంచిలో అతుక్కుంటే మనకి ప్రెగ్నెన్సీ రావడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్లో ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉండవన్నమాట. సో
స్పర్మ్ ప్రొడక్షన్లో ప్రాబ్లం ఉన్నా, స్పర్మ్స్ బయటికి రావడంలో ప్రాబ్లం ఉన్నా, సో సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అంటే హస్బెండ్ వైఫ్ కలవడానికి వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉన్నా, ఎగ్స్ సరిగ్గా పెరిగి రిలీజ్ అవ్వకపోయినా, ట్యూబ్స్ ఏమైనా బ్లాక్ ఉన్నా, గర్భసంచి పొర సరిగ్గా లేకపోయినా, లేదా గర్భసంచిలో ఏమైనా కణుతులు ఉన్నా, ఎండోమెట్రియోసిస్ ఉండి అతుకులు ఇలాంటివి ఏమైనా ఏర్పడినా, సో ఇలా రకరకాల రీజన్స్ వల్ల ఈ నార్మల్ ప్రాసెస్కి ఎక్కడో ఒక చోటు ప్రాబ్లం వచ్చి వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం అనేది జరగదన్నమాట. సో ప్రెగ్నెన్సీ ప్రాసెస్ అనేది ప్రాపర్గా అర్థమవుతే ఏ టైంలో హస్బెండ్ వైఫ్ కలవాలి, ఏ టైంలో ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ బెస్ట్ ఉంటుంది, అండ్ ఒకవేళ ఏదైనా సమస్య ఉంది మనం ఎలా ఇవాల్యుయేషన్ చేసుకోవాలి, ఎలా ట్రీట్మెంట్ చేసుకోవాలి అనేది క్లియర్గా అర్థమవుతుంది అనమాట. థ్యాంక్ యూ.